శ్రీగురుభ్యో నమః హరి ఓం శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. 2026 ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారు ఏ విధమైనటువంటి ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతున్నారు? అప్పులు ఏమైనా తీరేటువంటి మార్గాలు కనబడుతున్నాయా? ఆర్థిక పరిస్థితి నిలబడుతుందా? ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా? లేదా ప్రమాదాలు ఏమైనా పొంచి ఉన్నాయా? అక్రమ సంబంధాలు ఏమైనా బయటపడేటువంటి వ్యవస్థ నడుస్తోందా? అసలు వృశ్చిక రాశి వారు ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయానికి మనం పరిశీలన చేసుకున్నట్లయితే కనుక ముందుగా ఎవరెవరు వృశ్చిక రాశిలోకి విచ్చేస్తారు అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, ఇక అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి విచ్చేస్తారు. వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా జాతక ప్రభావం వల్ల వీరి ఆలోచన ఫిబ్రవరి నెలంతా ఏ విధంగా ఉండబోతోందయ్యా అంటే ప్రతి విషయాన్ని మొండిగా వాదించడం, చేస్తే చేస్తాను లేకపోతే లేదు అనేటువంటి మాట అనడం, పైగా వీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా కరుకుగా ఉండడం, ఎదుటివాడి మనసును బాధ పెట్టేటట్టుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా ఎక్కడా కూడాను అవకాశాలు కనబడినా నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి అవకాశం అని చెప్పి ఆర్థిక వ్యవస్థలో స్వయంకృత అపరాధం వల్ల దిగజారేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. పైగా వృశ్చిక రాశి వారు ఈ నెలలో ధనం ఇసుక చేతిలోంచి జారిపోయినట్టుగా ధనం దేనికి ఖర్చు పెడుతున్నాము, ఎందుకు ఖర్చు పెడుతున్నాము, ఎలా ఖర్చు పెడుతున్నాము అనేటువంటి లెక్కాపంతరం లేకుండా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు రాజకీయ నాయకులకి కాస్త ఊరట కలుగుతుంది. క్యాడర్ పర్వాలేదు నువ్వు పని చేస్తావు అని మీకు ఒక గుర్తింపునిస్తూ ఉంటారు. విద్యార్థులకు జ్ఞాపకశక్తి అనేటువంటి తగ్గుతుంది. ఇతరితర కార్యకలాపాలలో మీరు ఎక్కువ శాతం అటువైపు మొగ్గు చూపడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది విద్యార్థులకి. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి మాత్రమే మంచి అవకాశాలు లభిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి రంగాల్లో కొత్త పరిచయాలు ఏర్పడడం, మీకంటూ ఒక స్థిరత్వమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవడానికి పునాదులు ఈ ఫిబ్రవరి నెలలో ఏర్పడుతూ ఉంటాయి. ఇక వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ఈ నెలలో ఖచ్చితంగా పాలకు సంబంధించి కానీ, లేదా మెడికల్ సంబంధించి కానీ, సౌందర్య ప్రొడక్ట్కి సంబంధించి కానీ ఈ 3 రంగాలు కూడా అద్భుతంగా కలిసి వస్తున్నాయి. మీరు ప్రత్యక్షంగానే వ్యాపారం చేయండి, ఏ ఇబ్బందులు కలగవు. స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు మధ్యలో కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో మీకు దరిదగ్గరగా వచ్చేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి తప్ప పూర్తిగా మీరు చేజిక్కించుకోలేరు. మీకే వస్తుంది, మొత్తం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంది అనేటువంటి మాట మీరు వినడం, అది ఆనందదాయకంగా మీ యొక్క ప్రయత్నాలు ముందుకు కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు వ్యవసాయదారులకు మాత్రం మొదటి 2 వారాలు కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఎందుకు నేను ఈ పంట వేశాను, ఎందుకు నేను ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ఆలోచనలో ఉంటారు. చివరి 2 వారాలు కూడా ఆనందదాయకంగా ఉంటారు. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు పాత బంధాలు, అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడవు. పైగా మీరు ఇప్పటివరకు ఏదైతే గోప్యంగా నడిపిస్తున్నారో అదే గోప్యత ఈ నెల కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం గోచరించడం లేదు. విలువైనటువంటి స్థిరాస్తుల విషయంలో కొనుగోలు చేద్దాం అనుకుంటే కనుక ఈ నెలలో కొనుగోలు చేయవద్దు. అనవసరంగా మీరు కొనుగోలు చేసేటువంటి స్థలం కానీ, ఆ యొక్క అపార్ట్మెంట్స్ కానీ, భూమి కానీ ఏదన్నా సరే మీకు విరుద్ధంగా వస్తున్నాయి. తక్కువ రేటుకు వస్తుంది కదా అని మాత్రం దాని మీద పెట్టుబడి పెట్టకండి. దానివల్ల మీరు రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి విషయంలో ఎవరి పేరు మీద కొనండి తప్ప మీ పేరు మీద ఫిబ్రవరి నెలలో కొనడానికి పనికిరారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక లంగ్స్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆడవారి విషయానికి వస్తే ఎక్కడైతే మీరు గౌరవాన్ని పోగొట్టుకున్నారో అక్కడ మరొకసారి గౌరవాన్ని పోగొట్టుకునే అవకాశం లభిస్తుంది. మీరు ఏ విషయంలో ఆలోచన లేకుండా గట్టిగా మాట్లాడడం, కఠినంగా మాట్లాడడం ఎదుటివాడికి నచ్చదు. దీనివల్ల మిమ్మల్ని పోర్ట్రేట్ చేసి మీరింతే
మీ వల్ల ఏమి ఉపయోగం లేదు అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చేస్తున్నారు. కాబట్టి నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం చెప్పదగ్గ సూచన. స్థిరాస్తి విషయంలో ఆడవారు మాత్రం కాస్త ఆచితూచి అడుగు వేయాలి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్ముకునేటువంటి అవకాశం లభిస్తుంది. బంగారు ఆభరణాలు కానీ వెండి ఆభరణాలు కానీ మీరు మళ్ళీ అమ్మేసుకునేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. ఆడవారిలో వృశ్చిక రాశి వారికి ధనం అనేటువంటిది చాలా ఎక్కువ శాతం ఖర్చు అవ్వడం, ఎందుకు ఖర్చు పెడుతున్నాము అనే విషయం తెలియకుండా ఇబ్బందులు పడడం అనేది జరుగుతోంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల నిరుత్సాహమే కనబడుతోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం లభిస్తోంది. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి మంచి పరిణామం, మంచి అవకాశాలు లభిస్తున్నాయి. విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి మాత్రం ఫిబ్రవరి నెల 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి 23వ తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య కీచులాట్లు గొడవలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గి, సరే మనమంటూ కాంప్రమైజ్ అవుతాం, ఒక 2-3 నెలలు చూద్దాం, ఇతరుల్లో మార్పు రాకపోతే అప్పుడు మనం నిర్ణయం తీసుకుందాం అనేటువంటి ఒక దృఢమైన సంకల్పానికి వస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశిలో ఆడవారి విషయానికి వస్తే గర్భసంచి వ్యవస్థ కానీ యుటరసీ వ్యవస్థలో కానీ కొన్ని ఇబ్బందులు, చికాకులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల మీ యొక్క శరీరంలోని కొన్ని మార్పులు జరగడం వల్ల మీరు ఆ అనారోగ్యానికి ఎక్కువ గురయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. ఆరోగ్య నియమాలు చాలా జాగ్రత్తగా పాటించుకోవాలి. ఆహార నియమాలు ప్రతిదీ కూడా ఎంతవరకు అవసరమో డాక్టర్ గారి పర్యవేక్షణలో అంతవరకు మీరు ఆహార నియమాలు పాటించుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక వృశ్చిక రాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి ఆర్థికంగా మీరు ఎప్పుడు స్థిరత్వం చెందుతారు, అప్పుల బాధ నుంచి ఎప్పుడు బయటపడతారు, నరకోశ వ్యవస్థ నుంచి ఎప్పుడు తప్పించుకుంటుంటారు, ఎప్పుడు మీరు స్థిరాస్తులు కొనే అవకాశం లభిస్తుంది, విదేశాలకు వెళ్ళేటువంటి యోగం ఎప్పుడు ఉంది, సంతానం కలగాలి అంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, వివాహం జరగాలి అంటే ఏ సమయంలో ఏ మాసంలో మీకు వివాహ యోగ్యం ఉంది అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని మాకు పంపించడం, దాన్ని ఆధారం చేసుకుని మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క పూర్తి జాతక విశదీకరణ చెప్పడం జరుగుతుంది. అందులోనూ మీ యొక్క స్థితిగతులు మార్చడం, ఈ జీవితంలో నేనంటూ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళలేనా అనేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మార్పు ఏ విధంగా చేయాలి, మీకంటూ ఒక స్థిరత్వమైనటువంటి ఉద్యోగాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయడానికి పూజలు గావించాలి అనే పూర్తి విషయాన్ని మీకు విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి అంటే ప్రతిరోజు కూడాను ఏదన్నా అమ్మవారి దేవాలయంలో తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం, కుదిరినంత వరకు కూడా ఓం క్లీం శ్రీమాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం, ఆదివారం రోజున దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన గావించండి. సోమవారం రోజు ఆ కుంకుమని ఇంటికి తెచ్చుకుని వృత్తాకారంగా ధరించండి. అద్భుతమైన అవకాశాలు లభిస్తూ ఉంటాయి. పైగా వృశ్చిక రాశి వారు ఎంతవరకు మీరు అమ్మవారి ఆరాధన ఫిబ్రవరిలో చేయగలుగుతారో రానున్న రోజుల్లో అద్భుతమైన ఫలితాలు చూడడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ గొంతుకు సంబంధించి, చెస్ట్కి సంబంధించి, అదేవిధంగా యుటరసీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సమయం ఏర్పడుతుంది. కాబట్టి ఆదివారం రోజున దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో కుంకుమ ఆర్చన గావించినట్లయితే కనుక మీరు అనుకున్నటువంటి పనులు వేగవంతంగా జరగడము, మీ యొక్క స్థితి మారడానికి కావలసిన వాతావరణం ఏర్పడము, మీకంటూ సమాజంలో ఒక గౌరవం ఏర్పడము ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో కలుగుతూ ఉంటుంది. ప్రతి నిత్యము కూడా ఇంట్లో దుర్గాదేవి ప్రతిమకు ఎదురుగా కొబ్బరి నూనెతో నల్లటి ఒత్తుతో దీపారాధన గావించి శ్రీమాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోండి. అద్భుతంగా వృశ్చిక రాశి వారిని ఫిబ్రవరి మాసం అంతా కూడా జగదాంబిక అనుగ్రహం కలిగి ఆయురారోగ్యాలు కలుగుతాయి.